యెస్. రియల్ ఎస్టేట్‌లో ప్రధానంగా డిజిటల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తుంది. మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరుగుతుంది. అవును. సో, దీన్ని మనం ఎవ్వరం ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇది కామన్‌గా జరిగిపోతుంది సోషల్ మీడియా. కానీ ప్రధానంగా ఇన్ని లక్షల కోట్లు పెట్టి ప్రాపర్టీస్ కొని నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం డిజిటల్ మీడియాలో వచ్చే యాడ్స్, డిజిటల్ మీడియాలో వచ్చే ప్రమోషన్స్, డిజిటల్ మీడియాలో వచ్చే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చూసి చాలామంది మోసపోతున్నారు. నేను కూడా ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. చాలామంది మేము రియల్ ఎస్టేట్‌లో ఎక్స్‌పర్ట్స్ అంటూ చెప్పి కూడా చాలామంది సోషల్ మీడియా వేదిక కూడా మాట్లాడుతున్నారు. సో, వాళ్ళకేంటి వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. దాంతో పాటు కొన్ని ఫోన్ కాల్స్ వస్తే దాన్ని బిజినెస్ రూపంలో మార్చుకుంటున్నారు. ఫైనల్‌గా నష్టపోతుంది ఎవరంటే ఎండ్ యూజర్స్. ఇండివిజువల్స్. సో, దీని గురించి మీరు ఏం చెప్తారు? మీరు సోషల్ మీడియాని ఎలా తీసుకోవాలి? సో, మీరు అంటున్నారు. నేనన్నాను ఇప్పుడు ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. చాలామంది మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఆ ఎక్స్‌పర్ట్స్‌ని కూడా ఎంతవరకు మనం పరిధిలోకి తీసుకోవాలంటే మీరేం చెప్తారు? ఎందుకంటే ఇది చాలా మందికి తెలియాలి. ఎందుకంటే లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి పబ్లిక్ బాగా మోసపోతుంది. ఎక్కడంటే ఓన్లీ సోషల్ మీడియా వేదికగా మోసపోతున్నారు. అవును. మీరు గమనించారో లేదో ఇది మటుకు 100% నిజం. అంతకుముందు ఏజెంట్స్ అని, కంపెనీస్ అని ఉండేది. ఇప్పుడు అవి లేవు. ఎందుకంటే మనకి ఆ వెబ్‌సైట్‌లో వచ్చేస్తుంది. లీగల్‌గా అన్నీ పర్ఫెక్ట్‌గానే కనిపిస్తుంది. ఇంకెక్కడ మోసం చేయడానికి లేదు. దీన్ని ఎలా తీసుకున్నారంటే సోషల్ మీడియా వేదికగా మలుచుకున్నారు. దీనివల్ల నష్టపోతుంది ఎవరు? దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటంటే మీరేం చెప్తారు? డిజిటల్ ప్రెజెన్స్ ఫర్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ గుడ్. యెస్ ఎందుకంటే మేడం. వాళ్ళ విజన్ ఏంటి అనేది అది తెలుస్తుంది. కొంతమందికి Yes. క్లారిటీగా ఉన్నారు. క్లారిటీగా ఉంటుంది. జనాలకి కూడా తెలుస్తుంది. కానీ ఓన్లీ డిజిటల్ ప్రమోషన్ త్రూ చాలా మంది ప్రాపర్టీస్ అమ్ముతున్నారు. యెస్ మేడం. ఓకే. సో ఫస్ట్ అక్కడ ప్రాపర్టీకి అప్రూవల్ వచ్చిందా లేదా తెలీదు. రేరా ఉందా లేదా తెలీదు. అది క్రెడైలో ఎంతవరకు రీజనబుల్ ఎవరు వెళ్ళి చెక్ చేయరు. ఓకే. జస్ట్ డిజిటల్ మీడియాలో 3D వీడియోస్ తీస్తారు. ఓకే. వీడియోస్ తీసేసుకొని దే జస్ట్ ప్రెసెంట్ ఇట్ అండ్ పీపుల్ గెట్ సో ఇంప్రెస్డ్. ఓకే. చాలా మంది మధ్యలో ప్లాటింగ్ బిజినెస్లో అంటే హెచ్ఎండిఏ డిటిసిపి ప్లాటింగ్ బిజినెస్లో మేము క్లబ్ హౌస్ కడతాము, మా క్లబ్ హౌస్ ఇలా ఉండబోతుంది, అలాంటి ప్రమోషన్స్ కూడా చేశారు డిజిటల్లో. చాలా కానీ చేశారు. ఎస్, కానీ బేసిక్లీ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్లో క్లబ్ హౌస్ అనేది పర్మిషనే లేదు. ఓహ్! దేర్ ఈస్ పర్మిషన్ ఓన్లీ ఫర్ పార్క్. ఓకే. సో క్లబ్ హౌస్ కట్టాలి అంటే అంటే ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీలో వాళ్ళు కట్టుకోవాలి. కానీ వాట్ ద బిల్డర్స్ ఆర్ డూయింగ్, మేము క్లబ్ హౌస్ కడుతున్నాం, స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం అని కామన్ ఏరియాలో వాళ్ళంత ల్యాండ్ లాగేసుకుంటున్నారు బయర్స్ దగ్గర. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ సీన్ ఇన్ ద డిజిటల్ మీడియా ఈస్ నాట్ ట్రూ అండి. ఓకే. ఇప్పుడు హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారంగా ఆ లేఅవుట్లో ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు అనేది హెచ్ఎండిఏ సైట్కి వెళ్తే ఎనీబడీ కెన్ రీడ్. ఓకే. సో దిస్ ఇస్ లైక్ టేకింగ్ అవే. ఇప్పుడు ఒక పిల్లోడి చేతికి లాలీపాప్ ఇస్తే ఎలా ఉంటుంది? డిజిటల్ మీడియాని కూడా జనాలు అలానే తీసుకుంటారు. యెస్ మేడం. ఓకే. ఇట్స్ జస్ట్ ఫర్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ లాలీపాప్ తిన్నంత వరకే దానిది రుచి. తర్వాత ఆ లాలీపాప్ స్టిక్ని చూసుకొని అరే ఇది అయిపోయింది కదా అనుకోవాలి. అలానే అవుతుంది. డబ్బులు పెట్టుకున్నాక అరే అయిపోయింది కదా అనుకోవాలి మన ఇప్పుడు చేతుల్లో అదే నుంచి. జరుగుతుంది మేడం. ఇప్పుడు ₹1 పెట్టి ప్రాపర్టీ కొనే ముందు ఒక 1 మినిట్ చిన్న ప్రమోషన్ యాడ్ చేస్తే దాన్ని చూసి నిజమే Yes. అనుకోని ఇంకోటి ఇప్పుడు మీ డిజిటల్ గురించి కూడా మీడియాలో ఒకసారి నేను మధ్యలో అడిగాను. మేడం నాకు ఎవరో ఎన్ఆర్ఐ కస్టమర్ ఒకళ్ళు ఫోన్ చేసి ఇట్లా మీ నెంబర్ అడిగారు. ఏంటంటే సో మేడం గారు చాలా బాగా మాట్లాడారు. తను చెప్తే నేను ఎక్కడైనా ప్రాపర్టీ కొంటాను. అంత నమ్మకం ఉంది నాకు అన్నారు. దాన్ని మీరు ఒక్కళ్ళని కాదు చాలా మంది అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల ఫైనల్‌గా ఎంత మంచి ఉందో అంత చెడు కూడా జరుగుతుంది వాస్తవంగా. ఎస్. ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ దగ్గరికి ఐ విల్ టెల్ యూ వై పీపుల్ గో. ఒకటేమో ప్రాపర్టీ అడ్వైజర్స్ కోసం, Yes, ఇంకోటేమో లీగల్ కోసం వెళ్తారు. Hmm. ఇప్పుడు లీగల్ చేసేటప్పుడు కూడా ప్రాపర్టీ అడ్వైజింగ్ ఎలా చేస్తాము? లొకేషన్ చూస్తాము. ఓకే. బిల్డర్ కరెక్టా లేదా చూస్తాము. వాళ్ళ పాస్ట్ ప్రొఫైల్ చూస్తాము. కానీ లీగల్కి వచ్చేటప్పుడు ఎలా చేస్తారు? దే విల్ చార్జ్ దెమ్ 10,000 or 15,000 Yes, ఫ్రమ్ ద పీపుల్ అండ్ ఆన్లైన్లో చూస్తారు. ప్రతి వెబ్సైట్ హైడ్రా కిందకు వస్తుందా లేదా, ఓకే, ఎఫ్టిఎల్ ఎంత వరకు ఉంది, ఓకే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా, ఆన్లైన్లో డిజిటల్లో దొరికిపోతుంది. ఓకే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మీ, నా దగ్గరికి లీగల్కి వస్తే 25,000 ఐ చార్జ్. 25,000 25,000 ఐ చార్జ్ ఫర్ అపార్ట్మెంట్స్. ఫ్రీగా అయితే చేయరు. ఫ్రీగా చేయం. నేను 10,000 5,000 కూడా చేయం. చేయరు. రీజన్ ఈజ్ మేము ఆన్లైన్లో మాత్రమే కాదు, వీ చెక్ ఇన్ రికార్డ్స్. ఎస్ఆర్ఓలో రికార్డ్ బుక్స్ ఉంటాయి, దాంట్లో చెక్ చేస్తాం. ఐ టెల్ యూ ద రీజన్ ఫర్ దట్. ఇప్పుడు హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చేంత వరకు అమీన్పూర్ లేక్కి బౌండరీస్ ఎక్కడ ఉందని ఎవరికి తెలుసు? తెలియదు. అవి ఎక్కడుంటాయి? పాత ఎస్ఆర్ఓ బుక్స్లో ఉంటాయి. ఆన్లైన్లో గవర్నమెంట్ మారిన కొద్దీ వాళ్ళు 10 మీటర్స్ పెంచుతారు, 50 మీటర్స్ పెంచుతారు, 100 మీటర్స్ పెంచుతారు. సో ఆ లేక్ ఏమైంది? అట్లా తగ్గుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తగ్గుకున్న ఏరియాలో ఏమైంది? వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేసారు. తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఏమైంది? హైడ్రా అనే పేరులో
కొట్టేశారు. కొట్టేశారు. ఈవెన్ ద బ్యాంక్స్ వే గివింగ్ లోన్స్ టు దోస్ ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు ఉస్మాన్ నగర్ ఉంది, విచ్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే మిడ్ సెగ్మెంట్ ప్రాజెక్ట్స్ అక్కడ చాలా వస్తున్నాయి. కానీ ఉస్మాన్ నగర్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వాట్ ఈస్ దట్ వర్క్ బోర్డ్ ల్యాండ్స్. ఓకే. బయర్స్ చాలా ప్రాబ్లమాటిక్లో ఉన్నారు. ఏంటంటే ఇది వర్క్ బోర్డ్లో వస్తుందా లేదో. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చినాక దే ఆర్ నాట్ బిలీవింగ్ ఎనీథింగ్. రేరా నమ్మట్లేదు, అదేంటి పర్మిషన్స్ని నమ్మట్లేదు. అండ్ రేరా కెనాట్ డూ ఎనీథింగ్, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అ బోర్డ్. అది ఓకే, అదొక రెగ్యులేటరీ బోర్డ్. Yes, madam. దానికి యాక్షన్ తీసుకునేంత కెపాసిటీ లేదు. ఓకే, సో జనాలు ఎక్కడికి వెళ్తారు అడగడానికి, ఎవరిని వెళ్తారు అడగడానికి? సో వెన్ వీ డూ లీగల్, మేము ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేస్తాము, అన్నీ కరెక్ట్ ఉందంటే ఏ ఎస్ఆర్ఓ కిందకు వస్తే ఆ ఎస్ఆర్ఓకి మేము డాక్యుమెంట్స్ పంపిస్తాము. పాత బుక్స్లో చెక్ చేయాలి. అది జిరాక్స్ కూడా బయటకు ఇవ్వరు. అది జస్ట్ కనెక్షన్ విత్ ది ఎస్ఆర్ఓ ఆఫీసెస్. పాత బుక్స్ ప్రకారం ఏ సర్వే నెంబర్ వరకు మనకి ఎఫ్టిఎల్ లిమిట్ ఉంది. అదొక 50-60 ఇయర్స్ ఉండొచ్చు, 100 ఇయర్స్ ఓల్డ్ కూడా ఉంటుంది. ఇప్పుడు వర్క్ బోర్డ్ ఉంది. వర్క్ బోర్డు లక్డికపుల్లో దేర్ ఇస్ ఎ వెరీ ఓల్డ్ కమ్యూనిటీ. వాళ్ళకి సర్వే నెంబర్ ఇస్తే వాళ్ళు చెప్తారు ఇది పాత వర్క్ బోర్డా లేదంటే కొత్తగా ఇష్యూ అయిన సర్వే నెంబర్సా అనేసి. సో మేము లీగల్ చేసినప్పుడు ఇవ్వాలి, వాళ్ళకి 5,000 ఇవ్వాలి, వీళ్ళకి 3,000, అట్లా అందరికీ పర్ హెడ్ ఉంటుంది ఈ అమౌంట్. అందుకే మేము ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేస్తాం. ఎందుకంటే మా ఆఫీస్ నుంచి మా లెటర్ హెడ్ మీద ఒక రిపోర్ట్ వెళ్ళిందంటే రేపు ఎవరు ఆ రిపోర్ట్ తీసుకొని నా ఆఫీస్ ముందు రావద్దు. ఇప్పుడు చాలా అడ్వకేట్స్ ఉన్నారు, ప్యానెల్ లాయర్స్ అంటారు, 5,000 ఇస్తే కూడా చేసిస్తారు లీగల్. చెట్టు కింద లాయర్లు చాలా మంది ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళ దగ్గర మీరు లీగల్ తీసుకొని మీరు వెళ్ళి ప్రాపర్టీస్ కొంటే రేపు హైడ్రా అనో, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనో, బఫర్ జోన్లో ఉందని ఎవరో ఒకళ్ళు వచ్చి కొడతారు. సో వెన్ వీ డూ లీగల్ ఆల్సో అది ఒరిజినల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీరు రెఫర్ చేసుకోవాలి. అంటే హైదరాబాద్ని ఫామ్ చేసినప్పుడు నిజాం దగ్గర నుంచి ఇట్ హ్యాస్ కమ్ అవుట్ దోస్ బుక్స్. దాంట్లో చాలా చేంజెస్ చేశారు, ఎందుకంటే ఆబ్వియస్లీ సిటీ ఎక్స్పాండ్ అవ్వాలి. కానీ కొన్ని రూల్స్ అన్బ్రేకబుల్ ఇప్పుడు కూడా. సేమ్ యాజ్ ఐ టోల్డ్ యూ, బఫర్ జోన్ ఒకటి, ఓకే, వర్క్ బోర్డ్ ఒకటి, ఇవన్నీ నోబడీ క్యాన్ చేంజ్. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో గవర్నమెంట్ ల్యాండ్ లాక్కోవాలనుకుంది, ఏమైందండి అక్కడ ధర్నాలు జరిగాయి. సో దేర్ ఆర్ సర్టెన్ ల్యాండ్స్ విచ్ నోబడీ క్యాన్ టచ్, నో గవర్నమెంట్ క్యాన్ టచ్. సో అలాంటి లీగల్ సిస్టమ్ని మేము ఫాలో అవుతాము.